నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి కొద్దిసేపటి క్రితమే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీకాళహస్తి వైఎస్ఆర్సీపీ నేత బిఎఫ్ మసూదరెడ్డిలను తిరుపతి కోర్టు బెయిల్ ఇచ్చిన ఆదేశాల మేరకు అక్కడిని జైలు నుంచి విడుదల చేశారు. ఈ రోజు ఉదయమే బెయిల్ ఉత్తర్వులను జైలు అధికారులకు అందించినప్పటికీ కూడా వాళ్ళు ప్రొసీజరల్ డిలే అంటూ చాలా జాప్యం చేశారు. మధ్యాహ్నం సమయానికి జైలు వద్దకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నేతలంతా కూడా చాలా మంది అక్కడ చేరుకున్నారు. తమ ప్రీతమ నేతలు విడుదలవుతారని చెప్పి వాళ్ళంతా ఆశించారు. కానీ సాయంత్రం వరకు కూడా జైలు అధికారులు ఎలాంటి సమాచారం లేదు. దీంట్లో కొంచెం వాళ్ళకు ఆందోళన పెరిగింది. మరోసారి జైలు అధికారులు సంప్రదించగా తాము కొద్దిసేపటి విడుదల చేస్తామని చెప్పారు. కానీ 6:30 దాటిన తర్వాత కొద్దిసేపటి క్రితమే వాళ్ళిద్దరినీ కూడా వాళ్ళ ముగ్గురు నేతల్ని కూడా విడుదల చేశారు. దీంతో అక్కడ చేరిన వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున వారికి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డితో పాటు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యేలతో పాటు పలువురు నేతలు కూడా జైలు వద్దకు వచ్చారు. నేతలను స్వాగతించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కక్షగట్టి వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తోందని చెప్పి ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా చిత్తూరు జిల్లాలో రాజకీయంగా పెద్దిరెడ్డి కుటుంబం ఎదుగుతుండడంతో ఓర్వలేక తప్పుడు కేసులు పెడదన్నారు. ఆ రోజు విమానాశ్రయంలో జరిగిన సంఘటనను తాను కూడా ప్రత్యక్ష సాక్షిని చెప్పారు. మిథున్ రెడ్డి దాడికి పాల్పడిపోయినప్పటికీ కూడా అక్రమంగా కేసుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఇరికించని చెప్పారు. ప్రజలే చంద్రబాబుకు ఈ విధంగా బుద్ధి చెప్తారని చెప్పి కూడా వైవి సుబ్బారెడ్డి అక్కడ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మిథున్ రెడ్డితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బిఎఫ్ మసూదరెడ్డి నెల్లూరు నగరానికి చేరుకుంటున్నారు. కోర్టు ఆదేశాల మేరకు వారు నెల్లూరు నగరంలోనే ఉండాల్సి ఉంటుంది నెల రోజుల వరకు. అనంతరం ఏదైనా అవసరమైతే కోర్టు ఆదేశాల మేరకు వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. దాంతో నేతలు కూడా వాళ్ళ కోసం ఇక్కడ ఏర్పాటు చేశారు. వారు టూరిజం గెస్ట్ హౌస్ వద్దకు ఇప్పుడే కొద్దిసేపటికి చేరుకున్నారు. వారికి అక్కడ కూడా నేతలు కార్యకర్తలు కూడా అక్కడ సందడి నెలకొంది. నేతలంతా కూడా వచ్చి వాళ్ళందరినీ పరామర్శిస్తున్నారు. ఈశ్వర్, రైట్, థ్యాంక్ యూ అమర్.